గణపతి, దత్తాత్రేయుడు, శివుడు, హనుమంతుడు, ముఖ్యంగా పాతాళ ఆంజనేయ స్వామి, అమ్మవారు. ఈ దేవస్థాన సమూహమే ఒక విచిత్రం ఏంటంటే, ఆ దేవస్థానం అంత కాలిపోయినా విగ్రహానికి కట్టినటువంటి వస్త్రం కూడా కాలలేదు. మాకు సంతోషం. అది ఏదో యంత్రము మంత్రము జోకు కాదు, సంతోషపడ్డాం. మీరు ఇంకా లోతుకు వెళ్ళాలంటే హారం వేశాం కదా, మరుసటి రోజు హారం వేశారు పొద్దున, ఏదో పెళ్లి జరిగింది ఇక్కడ. ఆ హారం వాడిపోవాలి కదా, ఆ శాకానికి వాడలేదు, హారం అట్లేదు. మహానుభావుడు హనుమంతుడు, అది మరగత స్వామి హనుమంతుడు. ఆ మరగత స్వామికి కొంచెం శాకం తగిలితే అది గ్లాసు ಅಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ತೋರ್ಸೋಕೆ ಮರಗತ ಸ್ವಾಮಿನಿ. ಮರಗತ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಹತ್ರ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಓಡೋಗು, ಬೇಗ ಓಡು, ಬಂದಿದ್ರೆ ಓಡು 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 ಬೇಗ, ಅದು ತೋರಿಸ್ಬೇಕು. ಒಳಗಡೆ ತಗೊಂಡು ತೋರಿಸು, మరగత స్వామిని లోపల వెళ్ళి చూపించమని చెప్పు. ఆ మరగత స్వామికి మామూలు గ్లాస్ మీకు తెలుసు, ఆ రాయి గ్లాస్ లాగా ఉంటుంది. కొంచెం శాకం తగిలితే టప్ అనిపోతుంది. అసలు చెక్కటమే కష్టం. ఆ శిల్పి లేడు, అంత బాగా చెక్కాడు. ఫస్ట్ అగ్ని తగిలింది అన్నప్పుడు స్వామీజీకి హనుమంతుడినే జ్ఞాపకం వచ్చాడు. నా హనుమంతుడికి ఏమీ కాకోకుండా, మూర్తి కదా ఆయన రక్షించుకున్నప్పటికి కూడా నా దేవుడు కదా, నా దేవుడికి ఏం కాకూడదు అనుకున్నా, ఏం కాలేదు. స్వామికి కట్టిన వస్త్రము కాలిపోలేదు, స్వామికి వేసిన హారము వెండిపోలేదు. ఈ మహిమ కాకపోతే మరి ఈ క్షేత్ర మహిమ చెప్పండి. మరి ఆ సందర్భంలో కొంత డబ్బు తగ్గిపోయింది, నిలిపాల్సి వచ్చింది. మన మధుసూదనే ఆయనే ఇంజనీర్ మధుసూదన్ గారు ఉన్నారు ఇక్కడ, మధు అని ఆయన పేరు పెడుతుంటాం. ఆయన ఆలయాలంతా కట్టారు. మా స్ట్రక్చరల్ మేనేజరు చంద్రశేఖర్ కూడా ఇక్కడ కూర్చున్నారు, మేనేజర్ గారు, కట్టడం మేనేజర్. కూర్చోండి. కమిటీ మా పెద్దలు టిఆర్ రావు గారు కూడా కూర్చున్నారు ఇక్కడ, వైవి అని కూర్చున్నారు, కందేటి వారు కూర్చున్నారు. వాళ్ళ చేతనైంది వాళ్ళు ఇచ్చినప్పటికి కూడా టక్కని ఆగిపోయింది. మళ్ళీ పైకి రావటం, ಒಳಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ, ಒಳಗಡೆ హనుమంతుడు అత్తర. అది చాలా విశేషం. చుట్టూ తలుపులన్నీ కాలిపోయాయి, గోడంతా పోయింది. ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసి పెట్టారు. భయం అవుతుంది చూస్తే దాన్ని. పెళ్లి వాళ్ళు రాత్రి అంత జనం ఉన్నారు అక్కడ. సడన్గా అనిపించిందట, స్వామీజీ ఖాళీ చేయనిపించిందట. మీకు తెలుసు బ్రాహ్మణులు ఖాళీ చేయరు, పెళ్లి వాళ్ళు ఏదో ఒక శాస్త్రం పెట్టుకుంటారు, పొద్దున వెళ్ళిపోతారు. రాత్రిపూట వాళ్ళు కదలరు పెళ్లి వాళ్ళు. మిగతా వాళ్ళే కదిలి వెళ్ళిపోతారు 3 గంటలకి భోంచేసుకొని. అది వాళ్ళు చేయరు వీళ్ళు. సడన్గా వాళ్ళకి అనిపించిందట, స్వామీజీ చెప్పినట్టుగా, ఫోన్ చేసినట్టుగా, వెళ్ళిపోండి అన్నట్టుగా. టక్కని రాత్రి అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. ఒక ప్రాణాపాయం కాలేదు. అటువంటి భవనం ఈరోజు ఉద్ఘాటన చేస్తున్నారు.
ఎవరు లేదండి, అట్లట్లే కూర్చోండి, పర్వాలేదు. జయ గురుదత్త. అందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోండి. స్వామీజీ వారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మరి కొద్దిసేపట్లో వేదికకి అలంకరిస్తారు. అందరూ కూడా దయచేసి మేము ఈ స్థానాల్లో కూర్చోండి. అందరం కూడా ఒకసారి కలిసి దత్తస్తవం చెబుదాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోభతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోభతు. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోభతు. సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోభతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనోభతు. శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనోభతు. సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం విపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనోభతు. జన్మ సంసారబంధఘ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మర్తృగామీ సనోభతు. జయలాభయశః కామధాతుర్దత్తస్యస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సకృతి భవేత్. శ్రీగణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అష్టలక్ష్మీస్తవం. రథమధ్యామశ్వపూర్వాం గజనాదప్రబోధినీం సామ్రాజ్యదాయినీం దేవీం గజలక్ష్మీం నమామ్యహం. ధనమగ్నిర్ధనం వాయుః ధనం భూతాని పంచ చ ప్రభూతైశ్వర్యసంధాత్రీం ధనలక్ష్మీం నమామ్యహం. పృథ్వీగర్భసముద్భిన్న నానావ్రీహిస్వరూపిణీం పశుసంపత్స్వరూపాంచ ధాన్యలక్ష్మీం నమామ్యహం. నమాత్సర్యన్న చ క్రోధో న భీతిర్న చ భేదధీః యద్భక్తానాం వినీతానాం ధైర్యలక్ష్మీం నమామ్యహం. పుత్రపౌత్రస్వరూపేణ పశుభృత్యాత్మనా స్వయం సంభవంతీం చ సంతాన లక్ష్మీం దేవీం నమామ్యహం. జ్ఞానసంధాత్రీం బుద్ధిశుద్ధిప్రదాయినీం
అమృతత్వప్రదాత్రీం చ విద్యాలక్ష్మీం నమామ్యహం నిత్యసౌభాగ్యసౌశీల్యం వరలక్ష్మీ దదాతి యా ప్రసన్నాం స్త్రైణసులభాం ఆదిలక్ష్మీం నమామ్యహం సర్వశక్తిస్వరూపాం చ సర్వసిద్ధిప్రదాయినీం సర్వేశ్వరీం శ్రీవిజయ లక్ష్మీం దేవీం నమామ్యహం అష్టలక్ష్మీ సమాహార స్వరూపాంతాం హరిప్రియాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీం నమామ్యహం దారిద్ర్యదుఃఖహరణం సమృద్ధిరపి సంపదాం సచ్చిదానందపూర్ణత్వం అష్టలక్ష్మీస్తుతేర్భవేత్ సచ్చిదానందపూర్ణత్వం అష్టలక్ష్మీస్తుతేర్భవేత్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గణపతి గురుమేకం సచ్చిదానందరూపం విబుధనివహ సేవ్యం యోగమార్గాధిరూఢం శరణముపగతానామార్త్యసంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రోన్నమామి. అపర దత్తాత్రేయ అవతారమూర్తి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుదేవుల యొక్క దివ్య పాదార విందాలకి ప్రణమిల్లుతూ సభను ప్రారంభించడానికి అనుమతి వేడుకుంటున్నాం. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మన మధ్యలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేయటం ఈ సభాభవన ప్రారంభానికి మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా కరతాళధ్వనులతో ప్రీతమ ముఖ్యమంత్రి గారిని స్వాగతిద్దాం. అలాగే మన మినిస్టర్ గారిని కూడా మనం స్వాగతిద్దాం. కరతాళధ్వనులతో అందరూ కూడా మినిస్టర్ గారిని కూడా స్వాగతించండి. అవధూత దత్తపీఠం పరమపూజ్య సద్గురుదేవులు 1965 ప్రాంతాలలో నెలకొల్పారు. అక్కడి నుంచి నిర్విరామంగా గడిచిన దాదాపు 6 దశాబ్దాలుగా పూజ్య స్వామీజీ వారు ప్రపంచమంతటా కూడా దాదాపుగా 100 శాఖలని 100 ఆశ్రమ శాఖలని నిర్మాణం చేశారు. అన్ని చోట్ల కూడా ఆత్మతత్వం, జ్ఞానబోధ, నామ సంకీర్తన, మన యొక్క వైదిక ధర్మానికి మానవ ధర్మానికి ఏవైతే పట్టుకొమ్మలో వాటినే ప్రచారం చేసుకుంటూ భక్తజనులందరినీ కూడా సన్మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింపచేస్తూ పూజ్య స్వామీజీ వారు వారి యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ వస్తున్నారు. వారు మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అండ్ హీలింగ్, దివ్య నాద చికిత్స రాగసాగర్ అనేటువంటి కార్యక్రమానికి వారిది ప్రత్యేకమైన శైలి. ప్రపంచంలో ఎవరూ కూడా అనుకరించలేనటువంటి శైలి. అనేక చోట్ల ప్రపంచంలో పేరుగాంచినటువంటి అనేక ఆడిటోరియంస్లో స్వామీజీ వారు వారి యొక్క దివ్య నాద చికిత్సా కచేరీని నిర్వహించి భక్తులందరికీ కూడా ఎంతోమందికి రోగాలను పోగొట్టారు వారి యొక్క దివ్య రాగాలతో. అది మనందరికీ కూడా అనుభవమే. ఈ ప్రాంగణంలో కూడా ఈ నెల 13వ తారీఖు ఉదయం 10 గంటలకు అటువంటి ఒక దివ్య నాద చికిత్సా కచేరీని మనందరం కూడా ఆస్వాదించబోతున్నాం. పూజ్య స్వామీజీ వారు ఎక్కడికి వెళ్ళినా కూడా బీ గుడ్ డూ గుడ్ అంటే మంచిగా ఉండండి, మంచిని పెంపొందింపచేయండి అనే ఒక అద్భుతమైన సూత్రాన్ని జనంలోకి తీసుకువెళ్తూ ఉంటారు. SGS పోస్ట్స్ అనేటువంటి ఒక యాప్ని క్రియేట్ చేసి ప్రతిరోజు కూడా మనకి నిత్య జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి అనేక సమస్యలకి సంక్షిప్త రూపంలో సమాధానాలు అందిస్తూ ఆ సమయానికి వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు మరి సమాధానాలు ఒక చిన్న మెసేజ్ ద్వారా ఈ SGS పోస్ట్ అనే యాప్ ద్వారా పూజ్య స్వామీజీ వారు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది లక్షలాది మంది భక్తులకు చేరేట్టుగా అనుగ్రహిస్తున్నారు. వారు వాటి ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారు. స్వామీజీ వారికి ఉన్నటువంటి అనేక క్షేత్రాలలో భాగ్యనగర శాఖ ప్రముఖమైనది. ఇక్కడ పూజ్య స్వామీజీ వారు 1989వ సంవత్సరం నవంబర్ 17వ తారీఖు నాడు దత్తావధూత స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. త్రిముఖ గణపతి దత్తావధూత స్వామి
మరియు మహారాజరాజేశ్వరి ఈ 3 మూర్తులని 89వ సంవత్సరంలో పూజ్య స్వామీజీ ఒక ప్రతిష్ఠ చేశారు. దత్తాత్రేయ స్వామి ఉన్నటువంటి 16 అవతారాలు, 16 అవతారాలలో 13వ అవతారంగా ఈ క్షేత్రం భాసిల్లుతోంది. ఈ క్షేత్రానికి ఇప్పుడు 36 సంవత్సరాలు దాదాపు గడిచిన తర్వాత పూజ్య స్వామీజీ వారికి ఒక అద్భుతమైనటువంటి సభాభవనాన్ని అనుగ్రహించాలని వారికి అనిపించి వారి యొక్క ఆ కళకి, వారి యొక్క ఆలోచనకి కార్యరూపమే ఈ రోజున మనందరం కూడా ఈ సభాభవనాన్ని చూస్తున్నాం. రాగి గోడల ప్రాకారాలు, కంచు గోడల చతురస్రాలు, మణిద్వీపానికి మహానిధులు అనేటువంటి మణిద్వీప వర్ణంలో చెప్పినట్టుగా ఈ సభాభవనం ఉందని అనిపిస్తోంది నాకు. రేపటి నుంచి జరగబోయే నవరాత్రి మహోత్సవాలలో ఆ మణిద్వీపాంతర్గత వాసిని అమ్మవారు వచ్చి ఇక్కడే కొలువు తీరబోతోంది. మనందరం కూడా చూడబోతాం రాబోయే 10 రోజుల కార్యక్రమం కూడా. ఇటువంటి అద్భుతమైనటువంటి సభాభవనాన్ని ఈరోజు ఆవిష్కరించడానికి మన మధ్యకి విశిష్టమైనటువంటి అతిథి వారికి సమయం లేకపోయినా కూడా పరమ పూజ్య స్వామీజీ వారి మీద ఉన్న ప్రేమతో ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తానని చెప్పేసి ఆయన రావటం, రేవంత్ రెడ్డి గారు వారు అణువణువున ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని నడుస్తున్నటువంటి వ్యక్తి. ఈ పేద ప్రజల ఆశాజ్యోతి, యావత్ తెలంగాణ ప్రజలకి కూడా అండదండగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున మనందరి మధ్యలో కూడా ఉండటం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారు అనితర సాధ్యులు, అవిశ్రాంత పోరాట యోధుడు అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు వారిని మన యొక్క ఈ సభాభవన ప్లేక్ని ఇనాగ్రేట్ చేస్తా కోరుతున్నాం. దానికి ముందు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారిని కూడా, వారు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ శాఖ మినిస్టరు మరియు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వారిని కూడా ఆ మహోత్సవంలో పాల్గొనవలసిన కోరుతున్నాం. తర్వాత మన డిఆర్ రావు గారు, పూజ్య స్వామీజీ వారి యొక్క అంత్యవాసులు, చాలా యాక్టివ్ మెంబర్. వారు ముందుండి ఈ సభాభవనానికి ప్రధాన తాతగా వ్యవహరించి అనేక మందికి మార్గదర్శనం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో వారిని కూడా ముందుకొచ్చి ఉండాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటుగా ఈ కన్స్ట్రక్షన్ కమిటీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ ఎస్ఎన్ఎస్ఆర్ శేఖర్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలి. వాళ్ళిద్దరూ వచ్చి సీఎం గారిని తోడుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం ప్లేక్ ఇనాగ్రేషన్కి. ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धरेतां ध्रुवम्. మన మధ్యలో శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, అడ్వైజర్ టు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈరోజు ఇక్కడ ఉండటం మనందరికీ కూడా ఆనందదాయకం. తర్వాత మన గవర్నమెంట్కి, దత్తపీఠానికి ప్రధాన వారధి శ్రీ శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ గారు ఎప్పటి నుంచో పూజ్య స్వామీజీ వారి యొక్క భక్తులు. వాళ్ళ నాన్నగారు కూడా ఎప్పటి నుంచో పూజ్య స్వామీజీ వారి భక్తులు. ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యం ఆవిష్కృతం అవడానికి ప్రధాన కారణం శ్రీధర్ బాబు గారే. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. తర్వాత ఇప్పుడు ఒక బుక్ ఇనాగరేషను. వేదవ్యాస మహర్షి విరచితమైనటువంటి శ్రీమద్ భాగవతానికి పరమ పూజ అప్పాజీ వారు రాసినటువంటి వ్యాఖ్యానాన్ని ఇప్పుడు మన గౌరవనీయ ముఖ్యమంత్రులు గారి చేతుల మీదుగా ఆవిష్కృతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రియతమ ముఖ్యమంత్రి గారు పూజ్య స్వామీజీ వారిని సన్మానిస్తారు.
ఇప్పుడు పూజ్య బాలస్వామీజీ వారిని కూడా సన్మానిస్తారు. ఇప్పుడు దత్తపీఠ పక్షాన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పూజ్య స్వామీజీ వారి ఆశీస్సుతో కూడినటువంటి సన్మానాన్ని అందుకుంటున్నారు. తర్వాత ఆనరబుల్ మినిస్టర్ శ్రీ శ్రీధర్బాబు కూడా పూజ్య స్వామీజీ గారు సన్మానాన్ని అందజేస్తున్నారు. తర్వాత శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వారికి కూడా పూజ్య స్వామీజీ వారు పీఠ సన్మానాన్ని అందజేస్తున్నారు. Now we request Honorable Chief Minister Shri Revanth Reddy Garu to speak few words to this audience. దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు తెలంగాణ రాష్ట్రంలో వారు పాదము మోపి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని వారు ఆశీర్వదించడానికి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామి నూతన ప్రార్థనా మందిరాన్ని ఈరోజు మనం ప్రారంభించుకొని ఈ రాష్ట్రము దేశము ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలతో వర్ధిల్లాలి, ఎక్కడ ఏ కష్టము ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రార్థనాలయానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ధ్యానంలో నిమగ్నమైతే వారికి తప్పకుండా ప్రశాంతత చేకూర్చడమే కాకుండా వారి కష్టాలు తీరుతాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా అద్భుతమైన నిర్మాణము కళాఖండాలుగా తీర్చిదిద్ది వాస్తవంగా ఈ కార్యక్రమం రావాలనా వద్దా పెద్దగా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఢిల్లీలో ఉన్నప్పుడు మా మిత్రుడు మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు గారు స్వామివారు ఆదేశించారు మీరు రావాలి అని వారు నాకు చెప్పడం, వారి సూచన మేరకు నేను ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. రాకపోయి ఉంటే ఒక అద్భుతమైన సన్నివేశంలో నా పాత్ర లేకుండా పోయే ప్రమాదం ఉండే. స్వామివారి ఆదేశము, నేను ఇక్కడికి రావడము, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని భక్తులందరితో కలిసి ఈ యొక్క ఒక శుభకార్యంలో పాల్గొనడము ఇది తెలంగాణకు శుభసూచకము. తెలంగాణకు తప్పకుండా మేలు జరుగుతుంది అని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణము సాంప్రదాయాలను కాపాడుతామో, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే వాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి గొప్ప ప్రార్థనా మందిరాన్ని మా ప్రజలకు, ముఖ్యంగా గతంలో నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన, ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నాకు కలిగింది. ఈ ప్రాంతంలో
మా మిత్రులు, మా ప్రజాప్రతినిధులు, ఇక్కడ భక్తులందరికీ ఈ ఆశ్రమం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఒక ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారి ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మళ్ళొక్కసారి భక్తులందరికీ దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. మైసూరులో జరగాల్సిన కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరిపించడం స్వామివారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజలందరికీ కూడా ప్రయోజనకారిగా ఉండాలని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. డైనమిక్ లీడర్ అని వింటమే కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూసాం సీఎం గారిని. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ టు ఆల్ ఆఫ్ అస్. Now I request Sri Sridhar Babu Garu, Honorable Minister, IT, Electronics, Communications and Industries, Minister, to speak a few words about this August. అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆశీస్సులతో, అదేవిధంగా శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ గారి ఆశీస్సులతో మరి ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేసుకున్న శ్రీ దత్త సభా మంటపానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా స్వామీజీ గారి ఆశీస్సులతో నాతో పాటు వేదికపై ఉన్న మా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు అనేక మంది ఈరోజు స్వామీజీ గారి భక్తులు, దత్తభక్తులు, ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఈ పీఠానికి సంబంధించి అనేక సేవలు అందిస్తూ ఉన్న పెద్దలందరికీ, భక్త సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి చెప్పటం జరిగింది. దసరా మహోత్సవాలు స్వామీజీ గారు ఎప్పుడు కూడా మైసూరులోనే చేస్తూ ఉన్న సందర్భం. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ ఒక గొప్ప అవకాశం, గొప్ప అనుభూతిని కలిగియాలని స్వామీజీ గారి నిర్ణయం. మరి ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావటానికి వారి ఆదేశించటం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని తప్పకుండా రావాలే అని వారు మమ్మల్ని ఆదేశించటం, మరి వారి ఆదేశానుసారం ఈరోజు దత్తుని కృపతో మీరందరూ కూడా మరి బాగుండాలని ఆశీస్సులు, స్వామీజీ అప్పాజీ గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన పరంగా ఉంటాయని ఈరోజు వారందరికీ కూడా తెలుసు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు హీలింగ్ బై మ్యూజిక్, దాంతోపాటు హిందూ సాంప్రదాయ విలువలను మొత్తం యావత్ ప్రపంచానికి సంబంధించి, మన సమాజానికి సంబంధించిన ప్రత్యేక అంశం ధర్మాన్ని కాపాడాలని వారు ఉపదేశించే ప్రతి అంశాల్లో ఒక అర్థం, ఆ ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వారు అనేక దేశాలకు పోయి ఉపదేశాలు ఇస్తూ ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని వారు ఆశీస్సులు పలుకుతూ మరి గొప్ప ఆలోచన ఇస్తూ మనందరినీ కూడా ఒక మంచి సన్మార్గంలో పెట్టే ఆశీస్సులు ఇస్తా ఉన్న స్వామీజీ గారికి మా హృదయపూర్వకంగా మరి మీ ఆశీస్సులు కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీ గారికి, దత్త సచ్చిదానంద స్వామి, ఈ సమాజానికి సంబంధించిన పెద్దలందరికీ, మరి చిన్న స్వామి వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా వారి ఆశీస్సులతో సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మినిస్టర్ గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఇప్పుడు మనందరూ వేచి చూస్తున్నటువంటి పరమ పూజ అప్పాజీ వారి యొక్క దివ్య అనుగ్రహ సందేశాన్ని మనందరికీ కూడా అనుగ్రహించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్య నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనకు వేదంలో, ఉపనిషత్తుల్లో ఈరోజే శుభదినం, ఈ నక్షత్రమే శుభ నక్షత్రం, ఈ వారము శుభవారము అని మహాత్ములు కూడా పాడుకున్నారు. ప్రతి నిమిషము మనం శుభమే శుభమే అనుకుంటూ ఉంటే మనకి ఎన్ని అపాయాలు వచ్చినప్పటికి కూడా అది పోతుంది
అనటానికి నిదర్శనం మనకు. ఒక పెద్ద అపాయం వచ్చి ఇక్కడ అగ్ని దేవుడు తాండవించాడు ఒకప్పుడు. అప్పుడు మనం వేసుకున్నటువంటి చిన్న ప్రేయర్ హాల్ అది ఇంత పెద్ద ప్రేయర్ హాలు, అది భస్మం అయిపోయింది షార్ట్ సర్క్యూట్ వల్ల. పెద్దగా భవనం అక్కర్లేదు, మనం చిన్నగా షెడ్లోనే ఉందాము అని చెప్పి అన్ని రోజులు మనం ఉంటుంది. మరి అది అయిన తర్వాత ఆలయాలు ఏమవుతాయో అని చాలా బాధపడ్డారు అందరూ కూడా. ఆ రోజు ఒక పెండ్లి ఉండింది. ఆ పెండ్లిలో కూడా వాళ్ళకి ఏదో ఆజ్ఞ వచ్చి అప్పటికప్పుడే ఖాళీ చేయమని చెప్పారట స్వామీజీ. అప్పటికప్పుడే రాత్రి ఖాళీ చేసేసారు. పెండ్లి అయిపోయింది, ఉదయమే ఈ కార్యక్రమం అగ్నిదేవుడు ప్రవేశించాడు. ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అది అయిన తర్వాత మొదట స్వామీజీ యోచన చేసింది హనుమంతుడి విగ్రహం. అది మరకత హనుమంతుడి విగ్రహం. అది గ్లాస్ లాగా ఉంటుంది, శాఖం వస్తే పగిలిపోతుంది అటువంటిది. కానీ ఎంత మహిమ అంటే తలుపులు కిటికీలు అన్నీ కాలిపోయాయి, కానీ భగవంతుడి మీద వేసినటువంటి వస్త్రం ఏమీ కాలేదు. భగవంతుడి మీద వేసినటువంటి పుష్పహారం కూడా ఏం కాలేదు. అంత మహిమ కల ఆంజనేయ స్వామి. అట్లనే అమ్మవారు అన్ని మూర్తులు కూడా ఏమీ కాలేదు. అప్పుడు చెప్పారు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, పిల్లలందరూ కూడా, మేమే మళ్ళీ మీకు భవనం కడతాము, మీరు ఏవి యోచన చేయకూడదు. నేను కాలినప్పుడు యోచన చేయలేదు, మీరు కడతానన్నప్పుడు చేయటం లేదు, చేయండి మీరు అని. ఎక్కడి నుంచి ఏ పైసా మీకు రాదు, మీరే చేయాలి. ఈ భవనం మొత్తం అంతా తెలంగాణ వాళ్ళే చేసినటువంటిది. మన ఆర్కిటెక్ట్ మధు గారు కూడా వచ్చి కూర్చున్నారు. ఆయనే రచన చేసి ఈ కార్యక్రమం అంతా కూడా చేశారు. చాలా అద్భుతంగా. చాలా తమాషా ఏమిటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో వాలంటీర్స్లో వేల కొద్ది ఉండేటువంటి వాళ్ళలో అందరూ చిన్న కంప్యూటర్స్ పని చేసుకునేవాళ్ళు. ఏ ఒక్కరు కూడా ధనవంతులు కాదు. అందరూ తలా కాస్త వేసి ఇంత పెద్ద భవనాన్ని చేశారు. చూడండి, ఇది నమ్మటానికి వీల్లేదు. ఇది అటువంటి అంటే చినుకు చేరితే చెరువు అంటారు, గింజ చేరితే కుప్ప అంటారు. అట్లనే ఒక్కొక్కరు చేరుకున్న దానికే మహత్తరమైనది. ఈ భవనాన్ని సరైనటువంటి ఆత్మనే వచ్చి చేయాలా. ధీమంతుడు, శ్రీమంతుడు, ధైర్యవంతుడు, బుద్ధివంతుడు ఆయన రేవంత్ రెడ్డి గారే రావాలని స్వామిజీ మనసులో పడిపోయింది. పడుతూనే మామూలుగా చాలామంది మీరు అనుకోవచ్చు స్వామీజీకి అందరూ తెలుసు అని. అవును, మానసికంగా నాకు అందరూ తెలుసు మానసికంగా. అని ఫిజికల్గా తెలిసినటువంటి మన శ్రీధర్ బాబు పిలిచి, చూడన్న ఇంత కష్టపడినటువంటి బిల్డింగ్ ఇది, ప్రతి ఒక్క బీద వాళ్ళు చేరుకున్నారు దీంట్లో. ఒక ఆవిడ వెనక తాను పెట్టుకున్న డబ్బు కూడా ఇచ్చేసింది. అటువంటిదంతా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని, ఈ ఒక భవనాన్ని ఉద్ఘాటన చేయాలంటే రేవంత్ రెడ్డి గారే కావాలి నాకన్నా. అది అమావాస్య రోజే కావాలి. ఈరోజు మంచి రోజు ఈరోజు దీక్షా రోజు. ఈరోజు అమ్మవారి దీక్ష పడతాం. రేపటి నుంచి ఈ లోపలికి ఇక్కడికి రావటానికి కూడా వీల్లేదు, అంత అద్భుతంగా అమ్మవారు కనపడుతూ ఉంటారు. మరి టీవీలో వీడియోలు కూడా చూసుకోవచ్చు మీరు, రాని వాళ్ళు కూడా, ఎట్లా ఉంటుంది అమ్మవారు, ఏ విధంగా ఆ అలంకారం ఎట్లా చేస్తారని. మొత్తానికి ఈరోజు చాలా సంతోషం. 5 నిమిషాలైనా వచ్చి వెళ్ళమని స్వామి చెప్పడం జరిగింది. అట్లే మన గీతారెడ్డి గారికి కూడా నేను చెప్పాను, ఎట్లన్నా పిలుచుకురావాల్సిందే, చేయండి మీరు ఎట్లయినా. నాకు తెలీదు, ఆయన వస్తారు చేస్తారు అని, అంతే. అంతటితో ఈరోజు ఇంతవరకు ఉపన్యాసం చేస్తూనే ఉన్నారు. నాకు టెన్షనే లేదు, ఎట్లా వస్తారు, ఆయన ఇల్లు ఇది, ఆయన ఇనాగ్రేషన్ తెలంగాణ ఆయనదే కదా. ధీమంతుడు, నేను అన్నాను కదా, ధీమంతుడు, బుద్ధివంతుడు. ఇంత చిన్న వయసులో మనకు ఆ పదవి పరమాత్ముడు ఇచ్చాడు ఆయనకి. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాదు. మనమేం చేస్తాం, కావలసింది తెలంగాణను తిద్దాల్సిందే, ఇంకా ముందుకు రావాలా, ఇంకా ధీమంతంగా ముందు నడచాలా అని ఆ హనుమంతుడి, మా అమ్మవారి యొక్క కృప ఆయన మీద ఉండాలా, ఆయన మంత్రిమండలానికి ఉండాలా, ఆయన గవర్నమెంట్కి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలా, తెలంగాణ క్షేమంగా ఉండాలా అని ఆశీర్వదిస్తూ స్వామీజీ అనుకున్నది ఈ పేరు రావాలా అనుకున్నాను, వచ్చింది ఇక్కడ.
ఈయనే చేయాలి అని ఒక సంకల్పం ఉంది, గట్టి సంకల్పం. ఒక్క నిమిషము తీరిక లేదు ఆయనకి. ఢిల్లీ బులావ్ ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వెళ్ళాలనో చాలా టెన్షన్. అయినా తన ఇంటి పనిలాగా వచ్చారు. శ్రీధర్ బాబు గారు ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. ఈ సందర్భంలో గీతా రెడ్డిని కూడా నేను అనుకోవాలా, వచ్చిండొచ్చు, ఎక్కడో కూర్చున్నారు వాళ్ళు, సమతారెడ్డి వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఆశీర్వదిస్తున్నా అని చెప్తూ, రేవంత్ రెడ్డి గారు ఇది మీ ఆశ్రమం, ఇది ముఖ్యమంత్రిగా మీ ఆశ్రమం, ఇది దీని డెవలప్మెంటు, దీని విచారం అంతా మీరు ఒక కన్ను పెట్టి ఉంచండి, అంతే మీది. మీరు ఎట్లా ఈ స్వయం సేవకులు ఉన్నారు, వాళ్ళు మన శ్రీధర్ బాబు ఎట్లా ఉన్నారు, వాళ్ళ నాన్నకాలం నుంచి అట్లనే మీరు కూడా ఈ దత్తపీఠానికి బంధువుగా మీరు ఉండాలని చెప్పి స్వామీజీ అనుకుంటున్నారు. మీకు అది కలగని ఆ ఆశ నెరవేరని అని అంటూ చాలా 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 సంతోషంగా ఉన్నా నేను. ఇక ఎక్కువ నాకు మాటలు లేవు. నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని, మైక్ పట్టుకుంటూ ఊరికి మాట్లాడుతుంటా. ఈ రోజుతో ఇంత ఆపేస్తున్నా, రేపటి నుంచి నాకు ఉంది కదా, అందుకని ఆయనకు చాలా మంచిది. కానీ తెలంగాణకి శుభం కోరుతూ జై గురుదత్త, జై హింద్. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి అయినోళ్ళకి అవధూత దత్తపీఠం భాగ్యనగర శాఖ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవనీయ మినిస్టర్ గారికి కూడా, శ్రీధర్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై గురు.